హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ఎలక్ట్రికల్ ఇన్ఫో తెలుగు. ఇది నా ఫస్ట్ వీడియో అండ్ ఈ వీడియో వచ్చేసి బేసిక్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అండ్ టాపిక్లో వెళ్తే ఫస్ట్ పాయింట్ వచ్చేసి వాట్ ఈస్ ఎలక్ట్రిసిటీ. ఎలక్ట్రిసిటీ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ఫ్లో ఆఫ్ చార్జ్ ఆర్ పవర్ ఇన్ ఏ సర్క్యూట్ ఆర్ ఇన్ ఏ కండక్టర్. అంటే కండక్టర్ని తెలుగులో విద్యుత్ వాహకం అంటారు. అంటే ఒక విద్యుత్ వాహకంలో ఏదైనా ఒక ఛార్జ్ అనేది ఫ్లో అవుతుందంటే ఇట్ ఈస్ ఛార్జ్డ్ అనమాట. అంటే అందులో ఒక పవర్ ఉంది, దాన్నే ఎలక్ట్రిసిటీ అంటారు. జనరల్గా పవర్ అనేది P=V/I. నార్మల్గా ఇది అందరికీ తెలిసింది. ఇందులో V అంటే వోల్టేజ్ అండ్ I అంటే కరెంట్. సో ఈ రెండిటి కలయికనే మనం ఎలక్ట్రిసిటీలో పవర్ అంటాము అండ్ వీటి గురించి ఫర్దర్ డిస్కస్ చేద్దాం. సో నెక్స్ట్, వాట్ ఈస్ ఛార్జ్? ఛార్జ్ అంటే ఏంటి? ఏ బాడీ ఈజ్ సెడ్ టు బీ ఛార్జ్డ్ ఇఫ్ ఇట్ హ్యాస్ ఐదర్ పాజిటివ్ ఆర్ నెగిటివ్లీ ఛార్జ్డ్ ఎలక్ట్రాన్స్. సో ఒక బాడీని మనం ఛార్జ్డ్ అని ఎప్పుడు అంటామంటే ఐదర్ దాంట్లో ఎక్సెసివ్ అమౌంట్ ఆఫ్ నెగిటివ్ ఛార్జెస్ ఉంటే దాన్ని నెగిటివ్ ఛార్జ్ అంటాము. ఎక్సెస్ ఆఫ్ పాయింట్ పాజిటివ్ ఉంటే దాన్ని పాజిటివ్ ఛార్జ్ అంటాము. ఇన్ ద సేమ్ వే, సో వాట్ ఈస్ కరెంట్? ద రేట్ ఎట్ విచ్ ఎలక్ట్రాన్స్ ఫ్లో ఆర్ మూవ్ అలాంగ్ ది వైర్ గివ్స్ ది కరెంట్. సో కరెంట్ ఈజ్ డిఫైన్డ్ in that way and it is denoted by the letter I and is measured in amperes or we can call it amps anamata. So next topic వచ్చేసి what is voltage? The force that tends to cause free electrons to move from negative end to positive end of a wire or a conductor is called EMF. Voltage or we can call it potential difference. It is denoted by the letter V and measured in volts. అంటే సింపుల్గా ఏంటంటే నార్మల్గా ఇప్పుడు కండక్టర్ తీసుకున్నాం అనుకోండి, ఇది కండక్టర్. ఈ కండక్టర్లో సప్లై లేదు అన్నప్పుడు, అంటే సప్లై లేదు ఏం లేదు, సో ఇందులో ఎలక్ట్రాన్స్ అనేవి ర్యాండమ్ డైరెక్షన్లో ఉంటాయి ఇలా. అయితే ఎప్పుడైతే మనం ఒక సప్లై అనేది ఇచ్చామనుకోండి, ఆ సప్లై ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే ది ఎలక్ట్రాన్స్ కాజ్ టు మూవ్ ఫ్రమ్ నెగిటివ్ టెర్మినల్ ఆఫ్ ది బ్యాటరీ టు ది పాజిటివ్ టెర్మినల్. ఈ విధంగా అంటే ఇక్కడ నెగిటివ్ టెర్మినల్ ఉంది కదండి, ఇక్కడ నుంచి ఇలా మూవ్ అయ్యి ఇక్కడ వచ్చేసి పాజిటివ్ దగ్గర ఎండ్ అయ్యి ఈ సర్కిల్ అనేది రిపీట్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ మనం వచ్చేసి డీసీ ఇచ్చామన్నమాట. సో ఇక్కడ చిన్న బేసిక్ పాయింట్ ఏంటంటే నార్మల్గా మనం డీసీ పవర్ని ఎప్పుడైనా పాజిటివ్ అండ్ నెగిటివ్ అని చూపిస్తాం. వేరాస్ ఏసీలో మనం వచ్చేసి దాన్ని ఏమంటామంటే ఫేస్ అండ్ న్యూట్రల్ అని చెప్తాం. సో దీని గురించి ఫర్దర్ వీడియోస్లో మనం డిస్కస్ చేద్దాం. ప్రస్తుతానికైతే ఆ విధంగా వెన్ ఏ వోల్టేజ్ ఈజ్ అప్లైడ్ అక్రాస్ ఏ కండక్టర్ ఆర్ అన్ అప్లియన్స్ ఏమవుతుందంటే నెగిటివ్ సైడ్ నుంచి ఎలక్ట్రాన్స్ అనేవి మూవ్ అవి పాజిటివ్ సైడ్కి అలా సైకిల్ రిపీట్ అవుతుందన్నమాట. సో ఇక్కడ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి రెసిస్టెన్స్. మనం ఇది కూడా జనరల్గా వింటూనే ఉంటాం. అసలు రెసిస్టెన్స్ అంటే ఏంటి? రెసిస్టెన్స్ అంటే మన ఎలక్ట్రికల్ వర్డ్స్ ప్రకారం విద్యుత్ నిరోధకం అని అర్థం. అంటే దాని ప్రాపర్టీ ఏంటంటే ఇట్ ఈస్ ద ప్రాపర్టీ ఆఫ్ ఏ సబ్స్టెన్స్ టు అపోజ్ కరెంట్ ఫ్లోయింగ్ త్రూ ఇట్ అనమాట. సింపుల్గా చెప్పాలంటే ఇట్ అపోజెస్ ది రేట్ ఆఫ్ ఫ్లో ఆఫ్ కరెంట్ ఇన్ ఏ సర్క్యూట్ ఆర్ రెడ్యూసెస్ ది ప్రిస్క్రైబ్డ్ లిమిట్ ఆఫ్ ది కరెంట్ అనొచ్చు జనరల్గా. అండ్ మోస్ట్లీ ఇది వచ్చేసి మనం ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్లో వాడతాం. అండ్ ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్లో ఎందుకు వాడతామంటే ఇట్ ఈజ్ యూజ్డ్ టు ఎస్టాబ్లిష్ ప్రాపర్ వాల్యూ ఆఫ్ సర్క్యూట్ వోల్టేజ్ అండ్ టు లిమిట్ కరెంట్స్ అనమాట. అండ్ ఇది ఎలక్ట్రికల్లో వచ్చేసి హెవీ కరెంట్స్ అనేవి బ్రేక్ చేయడానికి దీన్ని వాడతాం. అండ్ మోర్ ఓవర్ రియోస్టాట్ అనేది మనం ఎక్కడ యూజ్ చేస్తామంటే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్స్లో ల్యాబ్లో ఎక్విప్మెంట్ చేసేటప్పుడు రియోస్టాట్ అనేది చాలా వరకు యూజ్ చేస్తాం. ఎందుకంటే అక్కడ కరెంట్ అనేది చాలా రేటెడ్గా ఉంటుంది, వోల్టేజ్ కూడా హెవీ ఉంటుంది కంపేర్డ్ టు ఎలక్ట్రానిక్స్. సో అందుకు రియోస్టాట్ అనేది ఎలక్ట్రికల్ ఫీల్డ్లో వాడతారు. రెసిస్టెన్స్ అనేవి చాలా వరకు మన టీవీ మదర్ బోర్డ్స్లో కానీ సిస్టమ్స్లో కానీ రెసిస్టెన్స్ అనేవి చాలా వరకు వాడుతుంటారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి హౌ ఎలక్ట్రిసిటీ రీచెస్ ఫ్రమ్ జనరేటింగ్ స్టేషన్ టు ది కన్జ్యూమర్. అంటే ఒక ఎలక్ట్రిసిటీ పవర్ అనేది మనం జనరేట్ చేసినాక అది జనరేటింగ్ స్టేషన్ నుంచి ఒక కన్జ్యూమర్ దాకా వాడుకునే దాకా రావాలంటే ఆ ప్రాసెస్లో ఏమేమి అవుతున్నాయంటే ఈ 3 డిపార్ట్మెంట్స్ లేకపోతే ఈ కంపెనీస్ అనేవి ఇన్వాల్వ్ అవుతుంటాయి. ఇందులో వచ్చేసి ఫస్ట్ వచ్చేసి జెన్కో.
జెన్కో అంటే ఏంటంటే జనరేషన్ కంపెనీ ఆర్ వి కెన్ కాల్ ఇట్ యాజ్ జనరేటింగ్ కంపెనీ. సో ఇక్కడ ఏమవుతుందంటే ఎలక్ట్రిసిటీ ఎనర్జీ అనేది ఇక్కడనే జనరేట్ అవుతుంది. సో అది ఏ విధంగానైనా జనరేట్ కావచ్చు, థర్మల్ కావచ్చు, హైడ్రో కావచ్చు, సోలార్ కావచ్చు, విండ్ కావచ్చు. ఈ ఎనీవేస్లో ఎలక్ట్రిసిటీ అనేది ఒక ప్లాంట్లో జనరేట్ అవుతుంది. అండ్ ఆ జనరేట్ అయ్యేదాన్ని జెన్కో అంటాం. జనరల్గా మనం ఎప్పుడు వింటూనే ఉంటాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ట్రాన్స్కో అనమాట. సో జనరేట్ అయిన పవర్ని జనరేటింగ్ స్టేషన్ నుంచి కన్స్యూమర్కి తీసుకెళ్ళాలంటే విని ట్రాన్స్కో అంటే ట్రాన్స్మిషన్ కంపెనీ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి డిస్కామ్ అనేది డిస్ట్రిబ్యూషన్ కంపెనీ. సో ఇది ఫైనల్ స్టేజ్ అనమాట. ఇక్కడ జనరేట్ అయిన పవర్ని ఇక్కడ తీసుకొని ఇక్కడ నుంచి కన్స్యూమర్కి డిస్ట్రిబ్యూట్ చేస్తారనమాట. సో ఈ మూడు అనేవి ఇంటర్లింక్ ఉంటాయన్నమాట ఎప్పటికైనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి హౌ సింగిల్ ఫేజ్ ఎనర్జీ ఈజ్ ఫెడ్ టు ది డొమెస్టిక్ యూస్. సో నార్మల్గా మనం ఎప్పుడు ఉంటాం, మన ఇంటి దగ్గర పోల్కి 3 వైర్స్ ఉంటాయన్నమాట. ఈ 3 వైర్స్ వచ్చేసి ఫేజ్లు ఆర్ ఫేజ్, వై ఫేజ్, బి ఫేజ్ అండ్ ఇంకొక న్యూట్రల్ ఉంటుంది. ఇది జనరల్గా అందరికీ తెలిసిన విషయమే. అయితే డొమెస్టిక్ యూస్కి మనకి నార్మల్గా కావాల్సింది సింగిల్ ఫేజ్. సో ఇక్కడ 3 ఫేజెస్ ఒక న్యూట్రల్ ఉంది. సో అప్పుడు డిపార్ట్మెంట్ ఏం చేస్తుందంటే, ఇప్పుడు ఒక డొమెస్టిక్ యూజ్ అనుకోండి, డొమెస్టిక్ యూస్కి మనకి సింగిల్ ఫేజ్ కావాల్సింది కాబట్టి ఒక ఫేజ్ ఒక న్యూట్రల్ కావాలి. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఇలా ఒక ఫేజ్, వాట్ ఎవర్ ఫేజ్, ఏ ఫేజ్ నుంచి అయినా సరే ఒక ఫేజ్ తీసుకొని ఇలా అండ్ ఒక న్యూట్రల్ ఇది ఎక్కడికైనా కామన్ పాయింట్ అనమాట కంప్లీట్గా. సో ఒక న్యూట్రల్ ఇలా డొమెస్టిక్ ఇచ్చేస్తారు అండ్ దీని నుంచి ఫర్దర్ మన ఇల్లు మొత్తం సప్లై చేసుకోవచ్చు. సో ఈ విధంగా 3 ఫేజ్ సప్లై బయట నుంచి వచ్చింది ట్రాన్స్ఫార్మర్ నుంచి, మన ఇంటికి సింగిల్ ఫేజ్ తీసుకుంటాం అనమాట. అండ్ దీని గురించి ఇంకా కంప్లీట్గా కావాలంటే నేను ఫర్దర్ నెక్స్ట్ వీడియోస్లో చేస్తూ పోతా. అండ్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి వాట్ ఈస్ ఎలక్ట్రికల్ ఎఫిషియన్సీ. అసలు ఎలక్ట్రికల్ ఎఫిషియన్సీ అంటే ఏంటి? సపోజ్ ఇప్పుడు ఒక ట్రాన్స్ఫార్మర్ నుంచి ఇప్పుడు నార్మల్గా ఒక ట్రాన్స్ఫార్మర్ నుంచి మనం స్టెప్ డౌన్ చేసుకున్నాక నార్మల్గా మన వోల్టేజ్ ఎంత ఉంటుంది? డొమెస్టిక్ సింగిల్ ఫేజ్ వచ్చేసి డొమెస్టిక్ది 230 volts అనమాట. అండ్ 3 ఫేజ్ నార్మల్గా మనం ఇండస్ట్రీస్లో, అపార్ట్మెంట్స్లో, స్కూల్స్, హాస్పిటల్స్ ఇలా వాడుతుంటాం అనమాట. సో అక్కడ 3 ఫేజ్ పవర్ అనేది బాగా యూజ్ అవుతుంది. అండ్ డొమెస్టిక్కి సింగిల్ ఫేజ్ ఈజ్ మోర్ దెన్ ఎనఫ్ కాదు, సింగిల్ ఫేజ్ ఈజ్ గివెన్ టు దిస్ డొమెస్టిక్ అనమాట. ఇక్కడ ఏంటంటే ఎఫిషియన్సీ అంటే ఏంటంటే ఎఫిషియన్సీని డినోట్ చేస్తారు. ఎఫిషియన్సీ ఈజ్ ఈక్వల్ టు అవుట్పుట్ బై ఇన్పుట్ ఇంటూ 100 అనమాట. సో ఇన్పుట్ ఏంటంటే సపోజ్ ఇప్పుడు మన ఇంటికని కానీ అప్లియన్స్ అయినా ఏదైనా సరే ఒక వస్తువు తీసుకోండి. సపోజ్ ఇప్పుడు ఒక లైట్ తీసుకున్నాం అనుకోండి. సో లైట్కి ఇన్పుట్ 230 రావాలన్నమాట, 230 volts. కానీ బికాజ్ ఆఫ్ సమ్ ఎక్స్టర్నల్ ప్రాబ్లమ్స్, ఎట్లా అంటే వైరింగ్లో కానీ లేకపోతే ఏమైనా వోల్టేజ్ డ్రాప్లు ఉండడం వల్ల 225 వోల్టేజ్ అనేది వచ్చిందనుకోండి. సో అప్పుడు మనకి ఇదేమంటారు ఎఫిషియన్సీ వచ్చేసి ఎంత వస్తుందంటే 97.82% అనేది మన ఎఫిషియన్సీ, ఓవరాల్ ఎఫిషియన్సీ వస్తుందన్నమాట. సో దిస్ ఈజ్ స్మాల్ ఇంట్రడక్షన్ అబౌట్ మై యూట్యూబ్ ఛానల్. అండ్ మీకు కంటెంట్ నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో.